హైదరాబాద్లో శాంతి భద్రతలపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన పని మనిషి కల్పన మరో ఇద్దరితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం బంగారం నగదుతో నిందితులు పరారైనట్లు తెలుస్తుంది. ఘటనపై ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే రాష్ట్రంలో మహిళలు పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గతేడాది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో 463 కేసులు ఉండగా 2025 వచ్చేసరికి 579కి పెరిగాయి. పోక్సో కేసులు సైతం 4%, హైదరాబాద్లో 6%, సైబరాబాద్లో 9% మహిళలపై జరుగుతున్న నేరాలు పెరిగాయి. కాంగ్రెస్ పాలనలో నగరంలో వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కరీంనగర్లో జరిగినటువంటి బ్యాంకు రాబరీ కేసు ఓ కొలిక్కి రాలేదు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్కు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలన చెంపపెట్టుగా మారింది. గంజాయి బ్యాచ్లు, మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు రోడ్లపై హంగామా చేస్తున్నా పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోవడం వెనుక ప్రభుత్వ డొల్లతనం నేరుగా కనిపిస్తుంది. ఈ ఘటనతో నగరంలో పెరుగుతున్న నేరాలపై రాజకీయ విమర్శలు మళ్లీ ముదిరాయి. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హత్యలు, దోపిడీలు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ పోలీసింగ్ ఇప్పుడు బలహీనపడిందని ఆరోపించారు. డీజీపీ ర్యాంక్ అధికారి కుటుంబానికే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.